రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకుల మధ్య బంధుత్వాలకు కొదవలేదు. పిల్లలకు పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు కూడా రాజకీయ నాయకుల పిల్లలను వెతుక్కోవటం చూస్తున్నాం. అలా వియ్యంకులుగా మారిన వారిలో మనకు వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ. ముందుగా వాళ్ళిద్దరూ బావాబామర్దులే అయినా ఆ తరువాత లోకేష్, బ్రాహ్మణి పెళ్లితో వియ్యంకులయ్యారు. అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రన్నాయుడు ఇద్దరు పిల్లల విషయంలోనూ రాజకీయ నాయకుల బంధుత్వానికే మొగ్గు చూపారు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు చేసుకున్నది ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూతుర్నే. అదే సమయంలో ఎర్రన్నాయుడు మొదటి సంతానమైన ఆదిరెడ్డి భవానీ చేసుకున్నది మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కొడుకు ఆదిరెడ్డి వాసును. ఆ విధంగా ఎర్రన్నాయుడు వియ్యంకులైన సత్యనారాయణమూర్తి, అప్పారావు ఇద్దరూ రాజకీయ నాయకులే. వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రాణ స్నేహితుడు, ఆయనకు ఆత్మలాంటి వాడని అందరూ చెప్పుకునే కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడు RRR అని అందరూ పిలుచుకునే మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు. ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్న వియ్యంకులు. ఇక ఎంవీవీ సత్యనారాయణగా, గీతం సంస్థ అధిపతిగా, నిర్మాతగా తెలిసిన ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ విశాఖలో సెటిలై ఎంపీ అయ్యారు. ఆయన వియ్యంకుడు కావూరి సాంబశివరావు, పేరు మోసిన కాంట్రాక్టర్, ఏలూరు మాజీ ఎంపీ కూడా. ఈ వియ్యంకులిద్దరి మనవడే ప్రస్తుతం విశాఖ ఎంపీ బాలకృష్ణ చిన్నల్లుడైన భరత్. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొనతాల రామకృష్ణ 1989లో కేవలం 9 ఓట్ల మెజార్టీతో అనకాపల్లి ఎంపీ కావటం చాలామందికి గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్లో మంత్రి పదవి చేపట్టినా ఆ తరువాత వైసీపీలో చేరి ఈ మధ్యనే జనసేనలో చేరటం తెలిసిందే. ఈయన వియ్యంకుడు టీలా గోవింద సత్యనారాయణ 2018లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో వియ్యంకులిద్దరిలో జనసేన నుంచి కొనతాలకు టికెట్ దక్కటంతో ఎన్నికల తర్వాత పీలాకు టీడీపీ తరపున ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇక మాజీ మంత్రి టీడీపీలో సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడి వియ్యంకుడు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఆయన కొంతకాలంగా టీడీపీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన కొడుకు అంటే యనమల అల్లుడు కొడుకు మహేష్ కుమార్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా గెలిచారు. పుట్టా సుధాకర్ యాదవ్కు మరో వియ్యంకుడు తెలంగాణకు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మచిలీపట్నం మాజీ ఎంపీ, ఈ మధ్యనే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కొనకళ్ల నారాయణరావుకు కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వయాన వియ్యంకుడు. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన బోండా ఉమామహేశ్వరరావు నంద్యాలలో అదే స్థాయి ఫైర్ బ్రాండ్ నాయకుడైన ఏవీ సుబ్బారెడ్డితో వియ్యమందుకున్నారు. వాళ్ల పిల్లలది పెద్దలు ఒప్పుకున్న ప్రేమ వివాహం కావటం, వాళ్ళిద్దరూ విదేశాల్లో చదువుకున్నా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలో పుట్టి విశాఖలో స్థిరపడ్డ గంటా శ్రీనివాసరావు వియ్యంకులిద్దరూ రాజకీయ నాయకులే కావటం మరో విశేషం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యా సంస్థ అధినేత, మంత్రి అయిన పొంగూరు నారాయణ వియ్యంకులే. మరోవైపు గంటాకు భీమవరం ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే పులకుర్తి రామాంజనేయులు కూడా వియ్యంకుడు. అలా గంటా వియ్యంకులిద్దరూ రాజకీయ నాయకులే. గోదావరి నదికి చెరోవైపున పేరు మోసిన ఇద్దరు నాయకులు జక్కంపూడి, కొత్తపల్లి కూడా వియ్యంకులే. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వియ్యమందుకున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చెందిన కొమ్మాలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు కూడా వియ్యంకులే. కొమ్మాలపాటి గతంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే కాగా ఇప్పుడు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు. జీవి ఆంజనేయులు 3వ విడత వినుకొండ ఎమ్మెల్యే. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా వియ్యంకులే. పార్థసారథి మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. మధుసూదన్ యాదవ్ మొన్నటి ఎన్నికల్లో అదే వైసీపీ నుంచి కనిగిరి బదులు కందుకూరులో పోటీ చేసి ఓడిపోయారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఇద్దరూ వియ్యంకులు. ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి, ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టిన సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి, కడప జిల్లా మైదుకూరుకు చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా వియ్యంకులే.
కేంద్ర మాజీ మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడైన కిలారి రోసయ్య 2019లో పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినా మొన్నటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఓడిపోయారు. ఆయన వియ్యంకుడైన ఆరణి శ్రీనివాసులు 2019లో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మొన్నటి ఎన్నికల్లో తిరుపతి జనసేన ఎమ్మెల్యే అయ్యారు. ఈ మధ్యనే కిలారి రోసయ్య కూడా జనసేనలో చేరారు. అలా ఈ వియ్యంకులిద్దరూ ఇప్పుడు జనసేనలోనే ఉన్నారు. తెలంగాణ విషయానికొస్తే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి, డీకే సత్యారెడ్డి వియ్యంకులు. నర్సిరెడ్డి కూతురు డీకే అరుణ, సత్యారెడ్డి రెండో కొడుకు భరత సింహారెడ్డి భార్యాభర్తలు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. నేరుగా వియ్యం అందుకోకపోయినా అన్నదమ్ముల పిల్లల ద్వారా వియ్యంకులైన వాళ్లు ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఈ మధ్యనే జనసేనలో చేరిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. బొత్స నారాయణ కూడా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తమ్ముడు బాలకృష్ణకు వియ్యంకుడు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మొన్నటి ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి వియ్యంకుడు. మొత్తంగా చూస్తే రాజకీయ నాయకులు చాలామంది రాజకీయ నాయకులతోనే వియ్యమందుకోవటం కనిపిస్తోంది. ఈ పెళ్లిళ్లలో చాలా వరకు కుదుర్చుకున్న పెళ్లిళ్లే. ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంత తక్కువ. పెళ్లి జరిగే సమయంలో ఒకే పార్టీ వాళ్లే అయినా ఆ తర్వాత పార్టీలు మారటం కూడా చూడవచ్చు. ఏమైనా ఇలా రాజకీయ నాయకులు వియ్యమందుకోవటం రాను రాను పెరుగుతూ వస్తుందన్న సంగతి నిజం.